ఇండియా టుడే యాక్సెస్ సర్వే కోసం ఎగ్జిట్ పోల్స్ కోసం వెయిట్ చేసా, అందుకే లేట్గా అయింది వీడియో. సో ప్రస్తుతానికి వచ్చినటువంటివి మేజర్వి అన్నీ చెప్పడానికి ట్రై చేస్తా. ఫస్ట్ జన్మత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీ 95 దాటి సీట్లలో ఆంధ్రప్రదేశ్లో గెలవబోతోంది. అట్లాగే టీడీపీకి 67 రాబోతున్నాయని జన్మత్ చెప్తోంది. కేకే సర్వేస్ వీళ్ళు మొన్నటి నుంచి, అంటే గత ఎన్నికల్లో 2019లో జగన్కి 150 సీట్లు పైన వస్తాయని గెస్ చేసిన ఒకే ఒక్కళ్ళు అనుకుంటే వీళ్ళు, లేదా ఇంకొక ఇద్దరు ఉన్నారు మ్యాక్సిమం. అందరిలోకెల్లా వీళ్ళే గెస్ చేశారు కేకే సర్వీస్. వాళ్ళు ఇప్పుడు టీడీపీ 161 వస్తుందని, వైసీపీ 14 చాలా సెన్సేషనల్ ఎగ్జిట్ పోల్ చెప్పారు. ఇండియా టుడే తమిళనాడు ఎగ్జిట్ పోల్లో ఐఎన్డిఏ, సరే ఓన్లీ ఆంధ్ర మాట్లాడుకుందాం, ఆరా మస్తాన్ తెలంగాణ ఒకసారి చూద్దాం, జస్ట్ ఒక చిన్న ముక్కే. బీఆర్ఎస్కి 0 వస్తాయని చెప్తున్నాడు ఆరా మస్తాన్. అట్లాగే ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలయన్స్కి, అంటే వీళ్ళు లోక్సభ చెప్తారు, దాన్ని మనం ఎమ్మెల్యేస్కి వేసుకోవాలి. అలయన్స్కి 19 సీట్ల నుంచి 23 దాకా, వైసీపీకి 3 to 5 వస్తాయని చెప్తున్నారు ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్. టీవీ9 ఎగ్జిట్ పోల్స్లో లోక్సభ చెప్తున్నారు వైసీపీ 13, అలయన్స్ 12 వస్తాయని చెప్తున్నారు. ఆరామస్తాన్ ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో బీఆర్ఎస్ 0 అని, బీజేపీ కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు. అట్లాగే ఆరామస్తాన్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తూ పవన్ కళ్యాణ్ థంపింగ్ మెజార్టీతో గెలబోతున్నారని, జనసేన 2 ఎంపీ సీట్లు గెలబోతున్నారని చెప్పాడు. అట్లాగే గుడివాడ అమర్నాథ్, విడుదల రజని, తమ్మినేని సీతారాం, విజయసాయిరెడ్డి వీళ్ళందరూ ఓడిపోతున్నారని కూడా చెప్పారు. వల్లభనేని వంశీ, రఘురామ కృష్ణరాజు గెలవబోతున్నారు వీళ్ళని ఆరామస్తాన్ అని చెప్పారు. స్త్రీ ఆత్మసాక్షి సర్వేలో వైసీపీ 98 సీట్లతో గెలవబోతుంది. అట్లాగే ఆరామస్తాన్ ఎగ్జిట్ పోల్స్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 94 నుంచి 104 సీట్లు రాబోతున్నాయి వైసీపీ కంటే, మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు. అలయన్స్ 71 సీట్ల నుంచి లేదా 81 వరకే రాబోతుంది అంటున్నారు. అట్లాగే ఆరామస్తాన్ లెక్క ప్రకారం షర్మిల కడపలో డిపాజిట్ కోల్పోబోతున్నారు అంటున్నారు. ఏబీపీ న్యూస్ సీ వాటర్ సర్వే ఉంది, నేషనల్ సర్వేలు. ఇందాక చెప్పినటువంటి ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ ఒకటి నేషనల్ అయింది ఇప్పటికి. అట్లాగే ఇప్పుడు వచ్చేటువంటి ఇది కూడా నేషనల్ టీవీ సర్వే. ఏబీపీ న్యూస్ సీ వాటర్ వాళ్ళది. వైసీపీ 0 నుంచి 4 ఎంపీ సీట్లు, ఎన్డీఏ 21 నుంచి 25 సీట్లు గెలిచే అవకాశం ఉంది. అంతే, అది ఎమ్మెల్యే సీట్లు కూడా లెక్కేసుకోవచ్చు. సిఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏకి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి 19 సీట్ల నుంచి 22 వరకు రాబోతుందని, వైసీపీ 5 లేదా 8కి పరిమితం అవబోతున్నారు అనేసి ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇండియా టుడేది మాత్రం ఇంకా రావాల్సింది, అది రాగానే కామెంట్ పెట్టి దాన్ని ట్యాగ్ చేస్తాను. మీకేమనిపిస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత? ఆరామస్తాన్ని రిలయబుల్ అంటారు, ఆయన వైసీపీ గెలుస్తుందని చెప్తుంటే, ఒక పక్క నేషనల్ పార్టీస్ అంటే నేషనల్ మీడియా ఛానల్స్ మాత్రం టీడీపీ అంటున్నాయి ఇండియా టుడే ఒకటి ఇంకా రావాల్సింది, ఇండియా టుడే యాక్సెస్ వాళ్ళతో చేస్తారు. చాణక్య సర్వే ఒకటి ఉంది ఇంకా రావాల్సింది. ఇట్లా కొన్ని ఉన్నాయి ఇంకా బయటికి రావాల్సింది. మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం, బట్ ఈలోపు ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను.